सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మనం ప్రత్యేకంగా భగవద్గీతలోని చాలా 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 ముఖ్యమైన శ్లోకాన్ని చూద్దాము. దాన్ని భగవద్గీతలో చరమ శ్లోకం, జ్ఞానయోగ పరంగా అని చెప్పవచ్చు. అది 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. ముందు ఆ శ్లోకాన్ని చాంట్ చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకం రావటానికి నేపథ్యం ముందు చూస్తే భగవద్గీతలో 2వ అధ్యాయంలో అర్జునుడు శరణు వేడి కృష్ణ పరమాత్మను, నేను నీకు శిష్యుణ్ణి, నాకు శ్రేయస్కరమైనది ఏమిటో చెప్పు అన్నాడు. కృష్ణ పరమాత్మ బోధ 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మొదలై 18వ అధ్యాయంలో 62వ శ్లోకంతో ముందు ముగుస్తుంది. 3వ అధ్యాయంలో అర్జునుడు మళ్ళీ చెప్తాడు, తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం, నాకు ఏది శ్రేయస్కరమైనదో నువ్వే తేల్చి చెప్పు అని అన్నాడు. అంత చెప్పినా 18 అధ్యాయాల వరకు చాలా వివరంగా బోధ చేసి కృష్ణ పరమాత్మ, నేను నీకు అన్నీ చెప్పాను, నువ్వే ఏది శ్రేయస్కరమైనదో తేల్చుకో, నువ్వే నిర్ణయం తీసుకో. బుద్ధి ఉపయోగించడం అంటే బుద్ధిగా ఎదుటి వారి మాటకి తల ఊపడం కాదు. నీ విచక్షణ శక్తిని నువ్వు వినియోగించి నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందువల్ల అంటే ఇతితే జ్ఞానం ఆఖ్యాతం అన్నాడు. నేను నీకు గీతా బోధ చేశాను, ఈ శ్లోకాలన్నింటిలోనూ నీకు చాలా విస్తారంగా చెప్పాను. వాటి నుంచి నువ్వు బేరీజు వేసుకుని నీకు ఏది సరి అయినదో ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. అలా 63వ శ్లోకంలో చెప్పాక మళ్ళీ 64వ శ్లోకంలో కృష్ణ పరమాత్మకి ఏమూలో చిన్న శంక బయలుదేరుతుంది. నేనంతా చెప్పాను, నేను నిర్ణయం చెప్పను, నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పాక సరైన నిర్ణయం తీసుకుంటాడో లేదో అనే శంక బయలుదేరుతుంది. ఎత్తెత్తి ఎంగిలాకులో అడుగు వేశాడు అని సామెత. ఇంత విని మొదట్లో ఉన్న అయోమయం పోకపోతే, సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే అవస్థ పడతాడేమో అనే శంక వల్ల అయిపోయింది నా బోధ అని చెప్పాక కూడా భూయ అనే పదం వాడతాడు. నేను మళ్ళీ నీకు ఈ విద్య చాలా గుహ్యతమమైనది కాబట్టి మళ్ళీ నీకు బోధిస్తాను అని చెప్తాడు. అది కూడా ఎందుకు, నువ్వు నాకు చాలా ఇష్టమైన శిష్యుడివి కాబట్టి నీకు హితమైనదేదో నేను బోధిస్తాను అని చెప్పాడు. అది చెప్పాక 65వ శ్లోకం 66వ శ్లోకాల్లో మళ్ళీ బోధ చేశాడు. 65వ శ్లోకం కర్మయోగానికి చరమ శ్లోకం అయితే 66వ శ్లోకం జ్ఞానయోగానికి చరమ శ్లోకం. ఇక్కడితో కృష్ణ పరమాత్మ బోధ అయిపోతుంది. తర్వాత మనకి 78 వరకు శ్లోకాలు ఉన్నాయి. కానీ మొదట్లో ఎలా అయితే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం ముందువి మన లెక్కలోకి తీసుకోమో, అలాగే ఇక్కడ కూడా ఈ 66వ శ్లోకం తర్వాత వచ్చిన అంశాలని లెక్కలోకి తీసుకోం. వాటిని ఉపసంహార శ్లోకాలు అంటారు. ఈ చరమ శ్లోకం జ్ఞానయోగాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తుంది. ఇక్కడితో గీతా బోధ ముగుస్తుంది కాబట్టి దీని చరమ శ్లోకం అని కూడా అంటారు. చరమ అంటే అంతిమ అని అర్థం. కృష్ణ పరమాత్మ బోధకు చరమ శ్లోకం కాబట్టి అసలు మొత్తం జ్ఞానయోగాన్ని సంక్షిప్తంగా చెప్పింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది జ్ఞానయోగం సంక్షిప్తంగా చెప్తుంది అని మనం పదే పదే అంటున్నాం. కానీ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఎక్కడా జ్ఞానం పదాన్ని వేయలేదు. జ్ఞానం, విచారణ, వేదాంతం ఏ పదం కూడా వాడలేదు. అంటే ఈ శ్లోకంలో జ్ఞానయోగం అంతర్లీనంగా ఉంది.
అలా కొన్ని చోట్ల కృష్ణ పరమాత్మ తన చిలిపితనాన్ని చూపిస్తూనే వచ్చాడు, నర్మగర్భంగా చెప్తూ వచ్చాడు. ఇక్కడ మళ్ళీ చివరిసారిగా తన చిలిపితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ శ్లోకంలో జ్ఞానయోగం గురించి ప్రత్యక్షంగా లేకపోవటం వల్ల ఈ శ్లోకం యొక్క అర్థాన్ని యథాతథంగా అంటే ఉన్నట్టుగా తీసుకుంటే అయోమయంలో పడవేస్తుంది కూడా. అందువలనే ఈ శ్లోకానికి అనేక రకాల వివరణలు వచ్చాయి. ఈ శ్లోకంలోని పదాలను అక్షరాలా తీసుకుంటే మొట్టమొదటి మాటే నమ్మలేని మాటగా ఉంటుంది. మొట్టమొదట ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య, అంటే నీ ధర్మాలన్నీ, ఒకటి కూడా కాదు, అన్ని ధర్మాలను పరిత్యజించు అంటున్నాడు. ధర్మం అంటే విలువలు, నైతిక ధర్మం, పుణ్యకర్మ ఏదైనా తీసుకోవచ్చు. ఈ వాక్యం యొక్క వాచ్యార్థం తీసుకుంటే నీ ధర్మాలన్నీ త్యజించు అని వస్తుంది. ఇంతవరకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నిజానికి నేను అవతారం ఎత్తిందే ధర్మరక్షణ కోసం అన్నాడు 4వ అధ్యాయంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ పరమాత్మ ధర్మాన్ని ఎలా రక్షిస్తాడు? ధర్మం మాయమైపోతున్నప్పుడు నేను అవతారం ఎత్తుతాను అన్నాడు అక్కడ. ఇక్కడేమో ధర్మాన్ని పరిత్యజించండి అంటున్నాడు. అది కూడా ఒకటో రెండో కాదు, సర్వధర్మాని, అన్ని ధర్మాలను పరిత్యజించండి అని అంటున్నాడు. కానీ అంత ముందు దాంట్లో కూడా ఏదైనా చెప్పటం పాపం, దాన్ని వక్రీకరిస్తారు కొందరు అని చూసాం. శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేయని వారు ఇలా చెదురుమదురుగా కృష్ణ పరమాత్మ నర్మగర్భంగా చెప్పిన వాక్యాలను తీసుకుని ఇదిగో కృష్ణ పరమాత్మే ఇలా చెప్పాడు లేదా శాస్త్రమే ఇలా చెప్పింది అని అంటారు. చెడు చెప్పేవారికి దానికి తగ్గ శ్లోకాలు మంత్రాలు కూడా ఉంటాయి. వారిని సమర్థించుకోవడానికి శాస్త్రంలోంచి ఉదాహరణలు చెప్తారు. అలాగే ఈ శ్లోకాన్ని భగవద్గీతలోంచి తీసుకుని కొంతమంది వారికి కావాల్సినట్టుగా మలుచుకుంటారు. ఈ శ్లోకాన్ని 2 రకాలుగా మలుచుకుంటారు. ఒకటి, అందులో ఈ వాక్యం ఒకటి, నైతిక విలువలు పాటించని వారు నేను గీతా బోధన పాటిస్తున్నాను. చరమ శ్లోకంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మే నీ విలువలను త్యజించు అంటాడు. అలాంటప్పుడు నేనెందుకు పరిత్యజించకూడదు అంటాడు. పైగా ఇన్నాళ్ళు అతనిలో ఏ మూలైనా కొంతైనా అపరాధన భావన అంటూ ఉంటే అది కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఇలాంటి వారికి. తర్వాత రెండోది, మామేకం శరణం రజ, ఇది కూడా వారికి తీపి తిన్నట్టుగా ఉంటుంది. నన్నే శరణు వేడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మాం అంటే నన్ను, శరణం రజ అంటే శరణు వేడు, ఏకం అంటే నేను మాత్రమే. ఈ వాక్యం మొత్తం అర్థం నన్ను శరణు వేడు, నేను మాత్రమే నీకు ఆధారం. ఈ వాక్యం కృష్ణ భక్తులకు వైష్ణవులకు అమృతం తాగినట్టు ఉంటుంది. అదిగో కృష్ణ పరమాత్మే నన్ను మాత్రమే శరణు వేడు అన్నాడు. అంటే వేరే దేవుళ్ళు ఎవరు నిన్ను రక్షించరు. రాముడు కూడా రక్షించలేడు. ఇంకా శివుడి మాట చెప్పే ప్రసక్తే లేదు. కృష్ణుడే రక్షిస్తాడు, నన్ను శరణు వేడితేనే మోక్షం వస్తుంది అన్నాడు అంటారు. ఈ అయోమయాలు ఎందుకు వచ్చాయి అంటే అందులో అంతర్లీనంగా ఉన్న జ్ఞానయోగాన్ని వెలికి తీసుకురాకపోవటం వల్ల. అందువల్ల ఇలాంటి సందర్భాల్లో శంకరాచార్యుల వారు మనను ఆదుకుంటారు. ఈ శ్లోకం ఎలా జ్ఞానయోగానికి చరణ శ్లోకమైందో, ఆయన దశల వారీగా ఎలా జ్ఞానయోగం నుండి నిబిడీకృతమై ఉందో విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. మళ్ళీ సర్వధర్మాన్ పరిత్యజ్య చూస్తే ఇక్కడ ధర్మాలను వదిలివేయండి అన్నాడంటే ధర్మంతో పాటు అధర్మం కూడా తీసుకోవాలి అంటున్నారు శంకరాచార్యుల వారు. కృష్ణ పరమాత్మ ఈ సందర్భంలో అధర్మం అని ప్రత్యేకించి చెప్పలేదు, ఎందుకంటే అంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాడు. అంతేకాదు శాస్త్రం అధర్మాన్ని అనైతిక విలువలను త్యజించాలని పదే పదే చెప్తుంది. పైగా అధర్మాన్ని త్యజించు అని ఎవరు పనిగట్టుకుని చెప్పనవసరం లేదు. అధర్మం అంటేనే ధర్మం కానిది, మనం పాటించకూడనిది. అందువల్ల దీన్ని పనిగట్టుకుని చెప్పనవసరం లేదు.
అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాలను సర్వ అధర్మాలను కూడా వదిలివేయాలి అని అర్థం తీసుకోవాలి. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మానికి సంస్కృత నిఘంటువులో 108 అర్థాలు ఉన్నాయి. అందువల్ల వీటిలో ఏ అర్థం తీసుకోవాలో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ధర్మం పదానికి సాంకేతిక అర్థం ఉంది. ధర్మం అంటే పుణ్యకర్మలు. పుణ్యకర్మల్లోకి విహిత కర్మలు, నైతిక కర్మలు, శాస్త్రం విధించిన కర్మలు అవన్నీ వస్తాయి. వాటిలో మళ్ళీ కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానసిక కర్మలు కూడా వస్తాయి. వీటన్నిటినీ కలిపి పుణ్యకర్మలు అంటారు. ఇప్పుడు ధర్మం అంటే పుణ్యకర్మలు అయితే, అధర్మం అంటే దీనికి భిన్నమైన కర్మలు అంటే అనైతిక కర్మలు, కాయిక, వాచిక, మానసిక, పాప కర్మలు. ఒక ముక్కలో చెప్పాలంటే ధర్మం అంటే కాయిక, వాచిక, మానసిక పుణ్యకర్మలు, అధర్మం అంటే కాయిక, వాచిక, మానసిక పాప కర్మలు. ఇప్పుడు దీనికి సర్వా కలుపుకుంటే అన్ని పుణ్య పాప కర్మలు. ఇంకా చెప్పాలంటే కర్మలు అన్ని. కర్మ అంటే ఏమిటి? మీరు చేసే పనులన్నీ అయితే పుణ్యకర్మలోకో పాపకర్మలోకో వస్తాయి. అంటే ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే వాచ్యార్థం తీసుకుంటే అసలు కర్మలన్నింటినీ త్యజించమంటున్నాడు కృష్ణ పరమాత్మ అని అర్థం వస్తుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. సమస్య ఏమిటి అంటే మనిషి అసలు కర్మలను ఎలా త్యజించగలడు? మానవ మాతృడు అన్నవాడెవరు కర్మను పూర్తిగా త్యజించడం సాధ్యం కాదు. ఆ విషయం ఎవరో కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే 3వ అధ్యాయంలో చెప్పాడు. నాహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతు అన్నాడు. ఏ మనిషి కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అన్నాడు. తర్వాత కర్మ మాననవసరం లేదు అని కూడా అన్నాడు. ఈ అధ్యాయంలోనే 11వ శ్లోకంలో నహి దేహభృతా శక్యం తక్తుం కర్మాని అశేషత అన్నాడు. అంటే ఏ మనిషికి కూడా కర్మలను పూర్తిగా త్యజించటం అసాధ్యం అన్నాడు. 5వ అధ్యాయంలో కూడా కృష్ణ పరమాత్మ ఆ మాట చెప్పాడు. సన్యాసం స్వీకరించి కర్మలను త్యజించిన సన్యాసి కూడా కొన్ని కర్మలు చేయక తప్పదు. అన్నపానాదులు తీసుకోవటం కూడా కర్మలోకే వస్తుంది. అయితే కర్మలను ఎప్పుడు త్యజించగలడు అంటే మరణించాకే జరుగుతుంది. అంతవరకు కర్మలు చేసిన వ్యక్తి మరణిస్తే అతనికి అంత్యకర్మలు చేయటానికి బంధుజనం ఇంకా ఎక్కువగా కర్మలు చేయాల్సి ఉంటుంది. దాన్ని అంత్యేష్టి కర్మ అంటారు. అంతగా మనిషి అనే వ్యక్తి కర్మను చేయకుండా ఉండలేడు, కర్మను త్యజించటం అసాధ్యం అని పదే పదే చెప్పిన కృష్ణ పరమాత్మ చివరికి వచ్చేసరికి అన్ని కర్మలను త్యజించు అని ఇప్పుడు ఎందుకు చెప్తాడు? ఇది కృష్ణ పరమాత్మ చూపిస్తున్న మొదటి చిలిపితనం. కృష్ణ పరమాత్మ ఇలా మనను ఒక ఆట ఆడిస్తున్నాడు అంటే మనం ముందుగా కృష్ణ పరమాత్మ హృదయాన్ని తెలుసుకోవాలి. ఆ మాటల వెనుకనున్న అంతరార్థం ఏమిటో తెలుసుకోవాలి. ఈ వాక్యం యొక్క అంతరార్థం తెలుసుకోవాలంటే ఇంతవరకు అంటే ఇన్ని అధ్యాయాలలోనూ కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వచ్చిన బోధను గుర్తు తెచ్చుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కొత్తగా ఏమీ బోధ చేయటం లేదు. ఇన్ని అధ్యాయాల్లోనూ చెప్పుకుంటూ వచ్చిన సారాంశాన్ని ఇక్కడ చెప్తాడు. 2వ అధ్యాయం ఉపోద్ఘాత అధ్యాయం అయితే 18వ అధ్యాయం ఉపసంహార అధ్యాయం. 2వ అధ్యాయంలో గీతాసారం అంతా ముందు పరిచయం చేస్తే 18వ అధ్యాయంలో ఇంతవరకు చెప్పిన దాన్ని మళ్ళీ సంగ్రహంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అందువల్ల ముందు చెప్పినవి మీకు గుర్తుండి ఉంటాయి అని అనుకుంటున్నాడు. ఇంతకు కర్మ గురించి కృష్ణ పరమాత్మ అంత ముందు చెప్పిన అంశాలు ఏమిటి? కర్మ చేసేది ఎవరు? ప్రతి మనిషిలోనూ 2 అంశాలు ఉంటాయి, ఆత్మ అనాత్మ. అనాత్మను కార్యకరణ సంఘాతం అంటారు. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్ లో. మనసు శరీరం కలిసి చేస్తాయి పనులు. ఆత్మ అకర్త అభోక్త. ఈ రెండింట్లో కర్మ చేసేది ఏమిటి అంటే కార్యకరణ సంఘాతం. దాన్ని అహంకారం అంటారు, అనాత్మ అంటారు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసహ అని 3వ అధ్యాయంలోనే చెప్పాడు. శరీరమే కర్మ చేస్తుంది. దేహేంద్రియ మనోబుద్ధులతో మమేకం చెందే వరకు మనిషి నేనే కర్మను చేస్తున్నాను అనుకుంటాడు.
వేదాంతానికి రాకముందు మనిషి నేను శరీరాన్ని నేను మనస్సును అనుకుంటాడు అని చూసాం. వేదాంతానికి వచ్చాకే నాలో 2 అంశాలున్నాయి, ఆత్మ ప్లస్ అనాత్మ అని అర్థం చేసుకుంటాడు. చివరికి నేను ఆత్మని, ఈ కర్మ చేసే అనాత్మను కాను అని అర్థం చేసుకుంటాడు. ఈ మొదటి దశలో దేహేంద్రియ మనోబుద్ధులు నేను అనుకుంటాడు, దేహం మీద అభిమానాన్ని పెంచుకుంటాడు. దీన్నే అహంకారం అంటారు. ఈ అహంకారంతో ఉన్న వ్యక్తి తను కర్త అనుకుంటాడు. అందువల్ల అతను చేసే కర్మలు అతనికే చెందుతాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా కర్మలను త్యజించు అంటే ఒక అర్థం ఇలా చెప్పవచ్చు, నిజానికి ఇలాగే త్యజించాలి కూడా. ఏమిటది? దేహాభిమానాన్ని త్యజించటం ద్వారా త్యజించవచ్చు. నేను మనసు నేను శరీరం అనుకోకపోతే నేను కర్తను అవును. కాబట్టి ఈ కర్మలేవి నేను చేయటం లేదు. సో సర్వధర్మాన్ పరిత్యజ్యలో ధర్మత్యాగం ఈజ్ ఈక్వల్ టు కర్మత్యాగం, కర్మత్యాగం ఈజ్ ఈక్వల్ టు దేహాభిమాన త్యాగం అని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. ఇది చాలా సాంకేతిక పరిభాష ఉన్న శ్లోకం. దేహాభిమానం ఉండటం అంటే మన శరీరాలతో మమేకం చెందటం. ఇప్పుడు మనం ఇంకొక మెట్టు పైకి ఎదగాలి. దేహాభిమానం వదులుకోవాలన్నారు, సరే అది ఎలా వదులుకోవాలి? దేహం మీద ఉన్న అభిమానాన్ని వదులుకోవాలి అంటే నేను దేహం కాదు అని తెలియాలి. నేను దేహం కాకపోతే ఏమిటి? దేహంలో ఉన్న దేహిని. ఇందాకే చూసాం, నేను ఆత్మ ప్లస్ అనాత్మల మేలు కలయికను. ఆత్మ అంటే దేహి, దేహం అంటే అనాత్మ. సో నేను ఆత్మను, నేను అనాత్మను కాను, నేను దేహంలో ఉన్న దేహిని అని అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో 12 నుంచి 25 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఆత్మ లక్షణాలు 6 చెప్పాడు. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ అకర్త భోక్త, ఆత్మ అప్రమేయం, ఆత్మ నిర్వికారం. ఆ చెప్పినప్పుడే అనాత్మ అనిత్యం అని కూడా చెప్పాడు. ఆత్మని చైతన్యం అని కూడా అంటారు. చైతన్యం అనగానే చైతన్యానికి మనం ఎప్పుడు చూసే 5 సూత్రాలను గుర్తుంచుకోవాలి. అవి చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ కాదు, శరీరాన్నించి ఉత్పత్తి చెందినది కూడా కాదు. 2 చైతన్యం స్వతంత్రమైనది, అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది. 3 చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు. 4 శరీరం నాశనమైతే చైతన్యం నాశనం అవదు, శరీరం పతనం చెందాక కూడా చైతన్యం ఉంటుంది. 5 చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ కనపడదు, దాన్ని ప్రతిబింబింపజేసే శరీరం లేదు కాబట్టి అది కనిపించదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఈ లక్షణాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ మొట్టమొదటి అంశమే నేను శరీరంలో ఒక భాగం కాదు, దాని లక్షణం కాదు, దాని నుంచి ఉత్పత్తి చెందలేదు అని వచ్చిందని చూసాం. శరీరం కర్త భోక్త, కానీ ఆత్మ చైతన్యం అయిన నేను అకర్తను అభోక్తను. ఈ జ్ఞానంలో నిలబడగలిగితే దీన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతారో అప్పుడే దేహాభిమానం పోతుంది. మీరు ఒక గోడ వైపుకి వెళ్తున్నారంటేనే ఇంకొక గోడకి దూరంగా జరుగుతున్నట్టు అర్థం. నేను ఆత్మను అనే జ్ఞానంలో నిలబడుతున్న కొద్దీ నేను అనాత్మను అనే అపోహ తొలుగుతూ వస్తుంది. దేహాభిమానం పోతే కర్మ చేస్తున్నా కూడా నేను కర్మ చేయటం లేదని అర్థమవుతుంది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఆత్మజ్ఞాని తను చూస్తున్నా, వింటున్నా, స్పృశిస్తున్నా, ఆఘ్రానిస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస పీలుస్తున్నా తనేమీ కర్మ చేయటం లేదు అని అర్థం చేసుకుంటాడు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి భాగమైన సర్వధర్మాన్ పరిత్యజ్య వివరం ఇంతవరకు చూసాం. 3 దశలుగా చూసాం. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య 3 దశలను మళ్ళీ ఒకసారి చూస్తే, 1 సర్వకర్మలను త్యజించాలి. సర్వకర్మలను అంటే సర్వ పుణ్య పాప కర్మలను త్యజించాలి.
2 కర్మ త్యాగం చేయాలి అంటే దేహాభిమాన త్యాగం చేయాలి. 3 దేహాభిమాన త్యాగం చేయాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానాన్ని జీవస్వరూప జ్ఞానం అంటారు. జీవస్వరూప జ్ఞానం పొందితే నేను ఆత్మను, నేను కర్మలు చేయటం లేదు, శరీరం చేస్తోంది అని అర్థం చేసుకుంటాను. దీన్నే సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే త్వంపద జ్ఞానం అంటారు. భగవద్గీతని 3 షట్కాలుగా విభజించవచ్చని, 6 అధ్యాయాలను ఒక్కొక్క షట్కంగా విభజించవచ్చని చూసాం. ఈ 3 షట్కాల్లోనూ కృష్ణ పరమాత్మ తత్వమసి మహావాక్య విచారణను చాలా వివరంగా చేశాడు. మొదటి 6 అధ్యాయాలలోనూ ముందు త్వంపద విచారణను చేశాక తర్వాత 6 అధ్యాయాలలో అంటే 7 నుంచి 12 శ్లోకాల్లో తత్పద విచారణ చేస్తే ఆఖరి షట్కంలో అసిపద విచారణ చేశాడు. అంటే ముందంతా ఆత్మ లక్షణాన్ని చెప్పాడు, తర్వాత ఈశ్వర లక్షణాన్ని చెప్పాడు, తర్వాత జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని బోధించాడు. కాబట్టి ఈ దేహాభిమానం వదులుకోవాలి, ఆత్మలో నిలబడాలి అని చెప్పిన చోట అది త్వంపద జ్ఞానం పొందినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. సర్వధర్మ పరిత్యజ్య అంటే ఉత్తమ కర్మలను పరిత్యజించమని వాచ్యార్థం వస్తుందని చూసాం. దీని అక్షరాలా తీసుకుని వెంటనే ఉత్తమ కర్మలను పరిత్యజించకూడదు. ఎందుకంటే ఉత్తమ కర్మలు చేయటమే అపురూపం, చాలా మంది చేయనే చేయరు. అలాంటిది చేస్తూ చేస్తూ ఉన్న ఉత్తమ కర్మలను త్యజిస్తే లాభం లేదు. అందువల్ల మన శరీరాలను పుణ్యకర్మలు చేయనివ్వండి. ధర్మమే సమాజాన్ని రక్షిస్తుంది. అజ్ఞాని ధర్మాన్ని పాటించాలి, జ్ఞాని ధర్మాన్ని పాటించాలి. అంటే ఇద్దరూ పుణ్యకర్మలు చేయాలి. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జ్ఞాని కర్మలు మానకూడదు అంటారు. ఎందుకు మానకూడదు అంటే దానికి 2 కారణాలు చెప్తారు. ఒకటి, లోక సంగ్రహం కోసం చేయాలి. తను శరీరం కాదు, మనస్సు కాదు, తను సాక్షి చైతన్యాన్ని కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అని తెలుసు. అయినా అతను కర్మలు చేస్తాడు. ఎందువల్ల అంటే లోకక్షేమం కోసం చేస్తాడు. 2వ కారణం, జ్ఞాని ఆదర్శప్రాయంగా ఉండాలి సమాజానికి. తను మంచి కర్మలు చేయటం ద్వారా సమాజంలో అందరూ ఎలా ఉండాలి అనేది తన ఆచరణ ద్వారా చూపించిన వాడు అవుతాడు. అందువల్ల జ్ఞాని కర్మలు చేస్తాడు. కానీ అజ్ఞానికి జ్ఞానికి భేదం ఏమిటి? అజ్ఞాని నేను చేస్తున్నాను అనుకుంటూ చేస్తాడు, కర్మఫలాన్ని ఆశిస్తూ చేస్తాడు. కానీ జ్ఞాని నేను కర్మలు చేయటం లేదు, నేను ఆత్మను, నేను అకర్త భోక్తను, ఆత్మనైన నా సమక్షంలో నా మనశరీరాలు కర్మలు చేస్తున్నాయి అని అర్థం చేసుకుంటాడు. అలా జ్ఞానంతో కర్మలను త్యజించటాన్ని జ్ఞాన కర్మ సన్యాసం అంటారు. ఈ పేరుతో 4వ అధ్యాయం కూడా ఉంది. దానిలో ఈ విషయం విపులంగా చర్చించబడింది. కాబట్టి స్వధర్మ పరిత్యాగం అంటే అకర్తృత్వ స్వరూప జ్ఞానం పొందటం. ఎంత తిప్పి తిప్పి వచ్చామో చూడండి. సో ఇదంతా జ్ఞానయోగానికి సంబంధించినది. అందువల్ల ఈ శ్లోకం జ్ఞానయోగానికి సంబంధించినది అని మొదటి మెట్టులో చూస్తాం. ఇంకా కూడా వస్తుంది జ్ఞానయోగానికి సంబంధించినది. ఇప్పుడు ఈ శ్లోకంలోని తర్వాత పదాలు మామేకం శరణం వ్రజ తీసుకుందాం. వ్రజ అంటే నా దగ్గరికి రా. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. అందువల్ల మాం వ్రజ అంటే భగవంతుని దగ్గరికి రా. భగవంతుడు ఎవరు? ఇది తర్వాత ప్రశ్న. భగవద్గీత మనం బోధ నేర్చుకున్నంతసేపు కృష్ణ పరమాత్మ అనేక సందర్భాల్లో నేను 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 అని చెప్పుకుంటూ వస్తాడు. ఆ నేను ఎవరో మన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అని కూడా చూస్తూ వచ్చాం. ఒక చోట నేను అంటే ఒక అర్థం వస్తుంది, ఇంకొక చోట నేను అంటే ఇంకొక అర్థం వస్తుంది. ఆ నేను ఎవరో అర్థం చేసుకునే ముందు మనం భగవంతుడిని 3 రూపాల్లో ఎలా కొలుస్తామో అనే విషయం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. భగవంతుణ్ణి
3 రూపాల్లో కొలుస్తూ రావాలి. అది మన స్థాయి భేదాన్ని బట్టి ఆ రూపం మారుతూ ఉంటుంది. మొట్టమొదటగా భగవంతుణ్ణి మనకి పరిచయం చేసినప్పుడు శాస్త్రం ఏకరూప ఈశ్వరునిగా పరిచయం చేస్తుంది. అంటే ఒక ఇష్ట దేవతను మనకు ఇస్తుంది. అది రాముడు, కృష్ణుడు, దేవి, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, ఏ దేవుడైనా సరే మీకు ఏ దేవుని మీద ఇష్టం ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఆ దేవుణ్ణి కొలుస్తారు. ఆ దేవుణ్ణి జగత్ యొక్క సృష్టి కారణం అని చెప్తాం. ఆ కారణం నిమిత్త కారణం. దేని సృష్టికైనా 2 ఉంటాయి, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఏకరూప ఈశ్వరుడుగా కొలిచినప్పుడు భగవంతుడు ఎక్కడో దూరాన కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు, ఈ జగత్తును సృష్టించాడు, దానికి నిమిత్త కారణం అని నేర్చుకుంటాం. కొంత ఎదిగాక అనేక రూప ఈశ్వరుడి స్థాయిని మనకి ప్రవేశపెడుతుంది శాస్త్రం. మీరు కొలుస్తున్న దేవుడు ఎక్కడో దూరాన లేడు. ముందేమన్నా పరోక్షంగా ఉన్నాడన్నా, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. ప్రత్యక్షంగా అంటే మీ ఎదురుకుండా ఈ జగత్తులో మీరు చూసే చెట్టులో, పుట్టలో, మనిషిలో, జంతువులో, జడమైన బండలో అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు. అనేక రూప ఈశ్వరుడు అంటారు. అనేక రూప ఈశ్వరుడు అంటే అనేక దేవుళ్ళు కాదు, మీరు కొలిచే మీ ఇష్టదేవతే జగతంతటా అన్ని నామరూపాల్లోనూ ఉన్నాడు అని చెప్తారు. ఎలా ఉన్నాడు? ఉపాదాన కారణంగా ఉన్నాడు. బంగారం ఎలాగైతే ఆభరణాలంతటా ఉంటుందో అలా కారణం కార్యమంతటా ఉంటుంది. భగవంతుడు ఉపాదాన కారణం. ఉపాదాన కారణం జగత్ అనే కార్యమంతటా ఉంటుంది. దాన్ని అనేక రూప ఈశ్వరుడు అంటారు. అక్కడికి వచ్చేసరికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా నేర్చుకుంటాం. పూజ్య స్వామీజీ మేకర్ అండ్ మెటీరియల్ ఆర్ రోల్డ్ ఇంటూ వన్ అంటారు. నిమిత్త కారణము ఒకరే, ఉపాదాన కారణం కూడా ఒకరే. ఎందువల్లనంటే సృష్టికి ముందు భగవంతుడు తప్ప ఎవరూ లేరు. మరి అలాంటప్పుడు భగవంతునికి ముడి సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? తనలోంచే వచ్చింది. అందువల్ల తనే నిమిత్త కారణము, తనే ఉపాదాన కారణం కూడా. ఇంగ్లీష్లో మేకర్ మెటీరియల్ అంటారు. అందువల్ల పూజ్య స్వామీజీ అభిన్న నిమిత్త ఉపాదాన కారణానికి మేకర్ అండ్ మెటీరియల్ రోల్డ్ ఇంటూ వన్ అని అంటారు. ఈ స్థాయిలో భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అని నేర్చుకుంటాం. ఇది కూడా అర్థమయ్యాక ఇంకా 3వ స్థాయికి వస్తుంది. భగవంతుడు జగత్తును సృష్టించలేదు, జగత్తుగా మారలేదు, జగత్తుగా ప్రకటితమవుతున్నాడు, లేదా జగత్తుకు అధిష్టాన దేవత అంటుంది శాస్త్రం. దాన్నే అరూప ఈశ్వరుడు అని అంటాం. నిర్గుణ బ్రహ్మ. అరూప ఈశ్వరుడికి ఇంకొక నిర్వచనం నిర్గుణ బ్రహ్మ. 7వ అధ్యాయం పరిభాషలో చెప్పాలంటే పరాప్రకృతి. కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో అనేక చోట్ల నేను 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 అని అన్నాడు. ఆ నేను ఎవరు అంటే సందర్భాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకి ఈ అధ్యాయంలోనే దీని ముందు శ్లోకాల్లో నీకు చాలా వివరంగా శాస్త్రం అంతా బోధించాను, నువ్వు నీకు కావాల్సిన దాన్ని బట్టి నువ్వు బేరీజు వేసుకుని సరైన నిర్ణయం తీసుకో అని చెప్పి కూడా నువ్వు నాకు చాలా ప్రియ సఖుడవు కాబట్టి నీకు మళ్ళీ చెప్తున్నాను అన్నాడు. అక్కడ నాకు ప్రియ సఖుడవు అన్న చోట నేను ఎవరు? ఏకరూప ఈశ్వరుడు, కృష్ణ పరమాత్మ, దేవకీ పుత్రుడు, వసుదేవ పుత్రుడు, అర్జునుని సఖుడు. అలా చూసినప్పుడు ఏకరూప ఈశ్వరుడు. అనేక రూప ఈశ్వరుడుగా ఎక్కడ చూస్తాం? విశ్వరూప దర్శనంలో చూస్తాం. విశ్వరూప దర్శనంలో అంతటా భగవంతుడే ఉన్నాడు. నిజానికి విశ్వరూప దర్శనం అంటే భగవంతుడు బోలెడు చేతులు, కాళ్లతో, ముఖాలతో ఉన్నాడని కాదు అర్థం అని అక్కడ చాలా వివరంగా చూసాం. అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడు అని దాని అర్థం. అరూప ఈశ్వరుడుగా ఎక్కడ చూస్తాం? భగవంతుని తత్వం గురించి బోధించినప్పుడు చూస్తాం. ఇక్కడే చూసాం, దేహంలో ఉన్న దేహి. క్షేత్రజ్ఞుడుగా చూసినప్పుడు క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు అని చూసాం. శరీరంలో ఉన్న శరీరి, అధిష్టానంగా ఉన్నాడు అని చెప్తాం. సముద్రంలోనూ అలలోనూ ఉన్నది నీరే, ఆ నీరే ఈ రెండిటికి అధిష్టానం. అలా జగత్ అంతటికి అరూప ఈశ్వరుడు అధిష్టానం.
ఈ అరూప ఈశ్వరుని పరాప్రకృతి వర్ణన చూసినప్పుడు, క్షేత్రజ్ఞుడి గురించి చూసినప్పుడు చూసాం, చైతన్య పరంగా చూసాం. కాబట్టి కృష్ణ పరమాత్మ నేను అన్నప్పుడు తొందరపడి వసుదేవ పుత్రునిగా కృష్ణ పరమాత్మగా చెప్పినట్టుగా అర్థం తీసుకోకూడదు. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ మాం ఏకం శరణం రజ అని అంటే ఏ నేను గురించి చెప్తున్నాడు? ఏకరూప ఈశ్వరుడా, అనేక రూప ఈశ్వరుడా, అరూప ఈశ్వరుడా? ఇక్కడ అరూప ఈశ్వరుడని అర్థం చేసుకోవాలి. అరూప ఈశ్వరునికి పర్యాయ పదాలు పరాప్రకృతి, నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మను సచ్చిదానంద బ్రహ్మ అని అంటారు. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా అని తనే 9వ అధ్యాయంలో చెప్పాడు. పైగా పరాప్రకృతిని నేను అని చెప్పినప్పుడు ఈ మాట కూడా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమని? మనుషులందరూ అపరాప్రకృతితో మమేకం చెందుతున్నారు, పరాప్రకృతినైన నా తత్వం గురించి తెలుసుకోవడం లేదు, అందువల్ల సంసారంలో పడి అవస్థపడుతున్నారు అని చెప్పాడు. కాబట్టి మాం అంటే పరాప్రకృతి, అరూప ఈశ్వరుడు, అధిష్టాన దేవత అని అర్థం చేసుకోవాలి. అది తెలియటానికి ఏకం అనే విశేషణాన్ని వాడాడు కృష్ణ పరమాత్మ. ఏకం అంటే ఉన్నదొకటే, అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం అంటే రెండవది లేనిది, సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం పరం బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తులో గుర్తుంచి తీరాల్సిన మంత్రం సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఏకం ఏవ అద్వితీయం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం చైతన్యం. ముందు విజాతీయ భేదం లేదు అంటే ఇప్పుడు మనిషి చెట్టు, మనిషి వేరే జాతి, చెట్టు వేరే జాతి. సజాతీయ అంటే చెట్లలోనే అనేక రకాల చెట్లు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, చిన్న పొదలు ఉంటాయి, తీగలు ఉంటాయి, అది సజాతీయ. స్వగత భేదం అంటే చెట్టులోనే భాగాలు, కొమ్మలు, ఆకులు, పండ్లు, పూలు, అలా అనేక భాగాలు. కానీ ఇప్పుడు ఈ వివరణను ఆత్మకు అన్వయిస్తే ఆత్మ, చైతన్యం, బ్రహ్మ అన్ని పదాలు ఒకటే. సో బ్రహ్మపరంగా ఇప్పుడు చూద్దాం. బ్రహ్మ కాకుండా ఇంకొకటి లేదు, అందువల్ల విజాతీయ భేదం లేదు. బ్రహ్మలు అనేకం లేరు, అందువల్ల సజాతీయ భేదం లేదు. బ్రహ్మకు భాగాలు లేవు, అందువల్ల స్వగత భేదం కూడా లేదు. కాబట్టి బ్రహ్మ నిర్వచనం సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం పరం బ్రహ్మ. ఈ నిర్వచనాన్ని ఉపనిషత్తులలో చూస్తాం. సో ఇప్పుడు మామేకం శరణం రజ = అరూప ఈశ్వరుణ్ణి శరణు వేడు. అరూప ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైన పరమాత్మను జీవాత్మ ఎలా చేరుకుంటాడు? ఆ ప్రశ్నే తప్పు. ఎలా? మీరు ఎవరిని చేరుకోగలరు? మీకన్నా దూరంగా ఉన్న వ్యక్తిని. భగవంతుడు ఏ కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటే శరణాగతి పేరుతో మీరు ప్రయాణం చేసి భగవంతుడిని చేరుకోగలరు. కానీ భగవంతుడు సర్వవ్యాపకం అయితే, అంటే అంతటా ఉంటే ఎక్కడికని ప్రయాణం చేస్తారు? ప్రయాణం చేసే ప్రశ్నే లేదు. అందువల్ల ఎలాగైతే సర్వధర్మాన్ పరిత్యజ్య పదానికి వాచ్యార్థం తీసుకోకూడదు అన్నామో, అలాగే చేరుకోవటం పదానికి కూడా వాచ్యార్థం తీసుకోకూడదు. సర్వవ్యాపకమైన భగవంతుడు దూరంగా ఉండగలడా? దూరంగా లేని భగవంతుడిని చేరుకోవటం అంటే ఏమిటి? దీనికి అర్థం చేరుకోవటం అంటే ఇప్పుడు మనం భగవంతుడు నాకు భిన్నంగా, నాకు దూరంగా ఉన్నాడు అనే అపోహలో ఉన్నాం. 2 పదాలు వాడుతున్నాం. నాకు భిన్నంగా ఉన్నాడు, నాకు దూరంగా ఉన్నాడు. 2 అపోహలే. జీవాత్మ పరమాత్మ ఐక్యం నేర్చుకుంటాం శాస్త్రంలో. చైతన్య పరంగా నేను పరమాత్మ కూడా ఒకటి. జీవాత్మలోని జీవ పదాన్ని, పరమాత్మలోని పరం పదాన్ని తీసేస్తే మిగిలింది ఒకటే ఆత్మ. ఆత్మ = బ్రహ్మ అని ఇప్పుడే చూసాం. కాబట్టి నాకు భిన్నంగా ఉన్నాడు ఒక తప్పు, నాకు దూరంగా ఉన్నాడు ఇంకొక తప్పు. అందువల్ల చేరుకోవటం అంటే ఈ తప్పులను, ఈ అపోహలను, ఈ పొరపాట్లను వదులుకోవడమే. ఈ అపోహలను ఎలా వదిలివేయాలి? ఇది మరొక సందేహం. ఏ అపోహ అయినా ఎందువల్ల ఏర్పడుతుంది? అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది.
అజ్ఞానజన్య పొరపాటు అంటారు. అజ్ఞానం పొరపాటుకి దారి తీస్తుంది. పొరపాటు పోవాలి అంటే అజ్ఞానాన్ని పారద్రోలాలి. అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే దానికి సంబంధించిన సరి అయిన జ్ఞానాన్ని పొందాలి. ఏ విషయంలో అజ్ఞానం ఉందో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం పొందాలి. ఉదాహరణకి ఫిజిక్స్ అజ్ఞానం ఉంటే ఫిజిక్స్ గురించిన జ్ఞానం పొందాలి. ఇక్కడ ఆత్మ గురించిన అజ్ఞానం ఉండటం వల్ల నేను శరీరాన్ని అనుకున్నా. ఆ అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. సో ఏ తప్పుడు ఊహనైనా సరే సరి అయిన జ్ఞానంతో పోగొట్టుకోవాలి. సరిగా చూడండి, సరి అయిన ఊహ అనకూడదు. సరి అయిన జ్ఞానంతో తప్పుడు ఊహని పారద్రోలాలి. ఏమిటా సరి అయిన జ్ఞానం? భగవంతుడు నాకు భిన్నంగా లేడు, ఇది ఒక జ్ఞానం. భగవంతుడు నాకు దూరంగా ఎక్కడో లేడు, ఇది ఇంకొక జ్ఞానం. ఈ రెండింటినీ కలిపితే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం అంటారు. సో శరణాగతి అంటే ఏమిటి అంటే అనేక అర్థాలు ఇస్తారు, కానీ శరణాగతి అంతిమ అర్థం జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొంది పరమాత్మను చేరుకోవాలి అనే అపోహను వదులుకోవడం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మామేకం శరణం రజ అర్థం చూస్తే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందటం అని అర్థం. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని ఉపనిషత్తులు మహావాక్య జ్ఞానం అంటారు. ఉపనిషత్తులో అనేక మహావాక్యాలు ఉన్నాయి. అందులో 4 మహావాక్యాలను ఉదాహరణ కింద చెప్తారు. అవి తత్వమసి, అహం బ్రహ్మ అస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. మనం భగవద్గీత తత్వమసి మహావాక్యాన్ని విశ్లేషిస్తుంది అని ఇప్పుడే చూసాం. గురువు తత్వమసి అని చెప్తే శిష్యుడు అహం బ్రహ్మ అస్మి అని చెప్పగలగాలి. తత్వమసి అంటే తత్ త్వం అసి, ఆ భగవంతుడు నువ్వే అయి ఉన్నావు. ఆ భగవంతుడు నువ్వే అని గురువు అంటే శిష్యుడు కూడా మళ్ళీ తత్వమసి అంటే ఆ భగవంతుడు నువ్వే, నేను కాదు అని అన్నట్టు అర్థం వస్తుంది. అది అర్థం చేసుకున్న శిష్యుడు అహం బ్రహ్మ అస్మి అని అనాలి. అవును, నేను ఆ బ్రహ్మను అని శిష్యుడు అనగలగాలి. అందువల్ల అతను గురువు బోధకు సమానంగా అహం బ్రహ్మ అస్మి అంటాడు. ఈ జ్ఞానాన్ని శరణాగతి అంటారు. ఈ జ్ఞానాన్ని పొందటం ఎలా? చాలా మంది ధ్యానంలో పొందవచ్చు, కుండలిని ధ్యానం వల్ల పొందవచ్చు, ఇలా రకరకాల అపోహల్లో ఉంటారు. కర్మయోగం వల్ల పొందవచ్చు, భక్తి యోగం వల్ల పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. జ్ఞానాన్ని శాస్త్ర అధ్యయనం ద్వారానే పొందాలి. అది కూడా మళ్ళీ శాస్త్రాన్ని సొంతంగా అధ్యయనం చేయకూడదు. ఎందువల్లనంటే సొంతంగా అధ్యయనం చేస్తే ఆత్మజ్ఞానం అర్థం కాకపోయినా పర్వాలేదు, పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అది ఇంకా ప్రమాదం. అందువల్ల జ్ఞానాన్ని శాస్త్రం ద్వారానే పొందాలి, అది కూడా గురువు ద్వారానే పొందాలి. దీనిలో మళ్ళీ 3 దశలు చెప్తారు. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. శ్రవణ అంటేనే వినడం. ఎక్కడ వినాలి? గురువు చెప్పినది వినాలి, గురువు ద్వారా వినాలి. అది కూడా ఉపనిషత్తుల్లో వస్తుంది. ఆ భావాన్ని కృష్ణ పరమాత్మ కూడా 4వ అధ్యాయంలో చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురు ద్వారా అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందాలి. ఈ ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? మామేకం శరణం. సంసారం నుంచి విముక్తి కలిగించేది పరమాత్మ మాత్రమే. ఎందుకు? పరమాత్మ మాత్రమే దేశకాలాతీతం. పరమాత్మను కాదని మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి అన్న పదంలోనే అది ఒక దేశాన్ని సూచిస్తుంది. వైకుంఠానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా అది ఒక దేశం అవుతుంది. దేశం ఉన్న చోట దాని వెన్నంటే కాలం కూడా ఉంటుంది. అంటే కాలాన్ని కూడా తప్పించుకోలేరు. కాలాన్ని సంసారం అంటారు. ఎందువల్లనంటే కాలమే షడ్వికారాలను కలగజేస్తుంది. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని. తల్లి గర్భంలో ఉన్న దశ నుంచి మరణించే దశ దాకా అన్ని మార్పులు వస్తుంది. చెంగున గంతులేస్తున్న శరీరం ఒక వయసు వచ్చాక లేచి నిల్చోవడానికే చాలా అవస్థ పడుతుంది.
అందువల్ల ఎక్కడికో వెళితే మీకు సంసారం నుంచి విముక్తి దొరకదు. దేశకాల అతీత నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందితేనే సంసారం నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి శరణం రజ అంటే అక్షరాల శరణు కోరటం కాదు, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందటం అని చూసాం. ఇందులో శరణం పదం ఉంది కాబట్టి దీని శరణాగతి శ్లోకం అని కూడా అంటారు. దీనితో జ్ఞానయోగ సారాంశం కూడా అయిపోయింది. ఇప్పుడు రెండవ పదంలో జ్ఞాన ఫలాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అహం త్వా మోక్షయిష్యామి. నువ్వు ఇలా జ్ఞానం పొందితే ఆ జ్ఞానానికి తగ్గ ఫలాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే భగవంతుడే కర్మ ఫలదాత, జ్ఞాన ఫలదాత కూడా. మనం కర్మయోగంలో నేర్చుకుంటాం, మన ఈశ్వరార్పణ భావనతో కర్మ చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించాలి. ఎందువలనంటే ఈశ్వరుడు కర్మ ఫలదాత అని అక్కడ చూసాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఈశ్వరుడు జ్ఞాన ఫలదాత కూడా. సో మీరు కర్మ చేసినా జ్ఞానం పొందినా రెండింటికి భగవంతుడే ఫలాన్ని ఇస్తాడు. జ్ఞాన ఫలం ఏమిటి? సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి. నిన్ను అన్ని పాపాల నుంచి బంధ విముక్తుణ్ణి చేస్తాను అంటున్నాడు. అన్ని పాపాలు అంటే సంచిత పాపాలు, ఆగామి పాపాలు, ప్రారబ్ధ పాపాలు. అన్ని పాపాలు వైదొలుగుతాయి అంటే పుణ్యం మాట ఏమిటి? వేదాంతం పుణ్యాన్ని కూడా పాపం కిందకే పరిగణిస్తుంది. ఎందువల్లనంటే పాపం ఇనుక సంఖ్యలతో మనని బంధిస్తే పుణ్యం బంగారు సంఖ్యలతో కట్టివేస్తుంది. పునరపి జననం పునరపి మరణం మనం సంసారంలో ఉన్నంత వరకు పొందుతూనే ఉంటామని చూసాం. పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకు, పాపం చేసుకుంటే పాపలోకాలకు, రెండూ సమానంగా చేస్తే ఈ భూలోకానికే వస్తాము అని ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. ఇందులో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి పుణ్యం పొందినా కూడా పాపం కిందికే వస్తుంది. ఆ పుణ్యక్షయం కోసం మళ్ళీ పునరపి జననం పునరపి మరణం వృత్తంలో పడక తప్పదు. పుణ్యం ఉన్నా సంసారం తప్పదు, పాపం వచ్చినా సంసారం తప్పదు. సంసారం తప్పాలంటే ఒక్కటే మార్గం ఉంది, పుణ్యపాపాలకు అతీతంగా ఎదగాలి. తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అని ముండకోపనిషత్తులో అద్భుతంగా వస్తుంది. ఒక కుక్క నిద్ర నుంచి లేచాక మీరు గమనిస్తే అది ఒక్కసారిగా శరీరాన్ని విదిలించుకుంటుంది. ఆ శరీరానికి పట్టిన మట్టిని విదిలించుకుంటుంది. ఆ విధంగా జ్ఞాని జ్ఞానం పొందాక ఒక్కసారిగా తనకి ఇన్నాళ్ళు అంటుకుని ఉన్న పుణ్యపాపాలను విదిలించుకుంటాడు అని. ఆ విధంగా అర్జున, నీ పుణ్యపాపాల నుంచి నేను విడుదల చేస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో ఇప్పుడు మొత్తం కలిపి చూస్తే అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. నిన్ను నేను అన్ని పాపాల నుంచి విడుదల చేస్తాను. మా శుచ, అందువల్ల నువ్వు శోకించకు. సంసారం అనే సమస్య నుంచి బయటపడే మార్గం నీకు ఉంది. కృష్ణ పరమాత్మ బోధ మొదలెట్టడమే ఈ శోకించటం పదంతో మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాంసూంచ నాను శోచంతి పండితాః. పండితుడైన వాడు శోకించడు అన్నాడు. తర్వాత చాలా సందర్భాల్లో నత్వం శోచితుమర్హసి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా చివరి శ్లోకంలో మళ్ళీ అదే మాట, మా శుచః, నువ్వు శోకించకు. సంసార సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. ఏమిటా మార్గం? జ్ఞాన మార్గమే. ఈ విధంగా ఒక్క శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం అంటే ఏమిటో, ఐక్యం అంటే ఏమిటో, దాని ఫలం ఏమిటో చెప్పేశాడు. అందువల్ల దీన్ని చరమ శ్లోకం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ శ్లోకంలోని పదాలు మనం చూసిన లక్ష్యార్థాల పరంగా మళ్ళీ ఒకసారి చూస్తే, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నేను కర్తను అనే దేహాభిమానాన్ని వదులుకుని
ఆత్మజ్ఞానం పొందాలి. మామేకం శరణం రజ అంటే అరూప ఈశ్వరుణ్ణి శరణు వేడు అని దాని అర్థం. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందు. అలా పొందితే కలిగే ఫలం ఏమిటి? అహం త్వా సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి. నేను నిన్ను సమస్త పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. అందువల్ల మా శుచః, నువ్వు శోకించకు అని ఈ శ్లోకం అర్థం. ఈ సందర్భంలో శరణాగతి అంటే శంకరాచార్యుల వారు తన భాష్యంలో ఏం చెప్పారో చూద్దాం. చాలా లోతుగా విశ్లేషించి శరణాగతి అంటే జ్ఞానం అని చెప్పారు. దాని సారాంశం ఇప్పుడు చూద్దాం. ముందుగా శరణాగతి అంటే అసలు అర్థం ఏమిటి? నమస్కారం చేయటం, సాష్టాంగ నమస్కారం చేయటం, నామజపం చేయటం, ఇలా అనేక మంది అనేక అర్థాలు చెప్తారు. కానీ శంకరాచార్యుల వారు ఇవేవి చెప్పకుండా జ్ఞానం అన్నారు. అది ఎలా చెప్పారు అంటే శంకరాచార్యుల వారి భాష్యం వేదాలను ఆధారంగా చేసుకుని వస్తుంది. వేద పూర్వ భాగాన్ని వేద అంత భాగాన్ని కూడా సందర్భాన్ని బట్టి ఆధారంగా చేసుకుని చెప్తారు. భగవద్గీతని మోక్ష శాస్త్రం, ఇది వేదాల సారం అని మనకి నిరూపించింది కూడా శంకర్ల వారే. శాస్త్రం చెప్పిన దాని సారాంశం ఇది నా సొంత అర్థం కాదు అని చెప్తున్నారు. ఒకటి మోక్ష ఫలం, శరణాగతి అంటే మోక్ష ఫలం అంటున్నారు. ఉపనిషత్తులన్నీ ఏకగ్రీవంగా ఒకటే విషయాన్ని ఘోషిస్తున్నాయి. ఏమిటది? జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ సూత్రం ప్రకారం మోక్ష ఫలం ఎక్కడ చెప్పబడితే అక్కడ చెప్పబడిన సాధనను జ్ఞానంగా తీసుకోవాలి. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందని ఉపనిషత్తులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు చెప్తాయి. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే నా అన్య పంథ. జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. జ్ఞానం అనేక మార్గాల్లో ఒకటి కాదు, జ్ఞాన మార్గం ఒక్కటే మార్గం. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మీకు కావాలంటే జ్ఞానాన్ని వేరే మార్గం ద్వారా పొందవచ్చు అని చెప్తుంది. కానీ ఎలా చెప్తుంది? కాకపోతే ఒక నియమాన్ని పాటించాలి అని అద్భుతంగా చెప్తుంది. ఏమిటా నియమం? ఆకాశాన్ని చాప చుట్టలా చుట్టగలిగితే మోక్షం వస్తుందిట. అంటే ఏమిటి? అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలిగితే మోక్షం వస్తుంది అని. అంటే మోక్షం జ్ఞానం పొందితేనే వస్తుంది అని చెప్పగానే చెప్తున్నది. వేరే మార్గాల ద్వారా మోక్షం అసాధ్యం అని. ఎలా ఆకాశాన్ని చాప చుట్టలా చుట్టడం అసాధ్యమో అలా మోక్షాన్ని వేరే మార్గం ద్వారా పొందటం కూడా అసాధ్యం. అందువల్ల కృష్ణ పరమాత్మ మామేకం శరణం రజ అని అంటే శరణాగతి మోక్షాన్ని ఇస్తుంది అంటే అక్కడ శరణాగతి అంటే జ్ఞానం అని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం పదే పదే జ్ఞానాదేవతు కైవల్యం అంటుంది. కృష్ణ పరమాత్మ కూడా జ్ఞాని మాత్రమే మోక్షం పొందుతాడు. ఇందాక మనం చూసిన మొట్టమొదటి శ్లోకంలో నాను శోచంతి పండితాహ అన్నాడు. పండితుడు అంటే జ్ఞాని. జ్ఞాని ఎవరు? ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని. ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని శోకించడు. కానీ నువ్వు శోకిస్తున్నావు అంటే చెప్పకనే చెప్పినట్టు నువ్వు జ్ఞానం పొందలేదు, అందువల్ల శోకిస్తున్నావు. జ్ఞాని మాత్రమే మోక్షం పొందుతాడు అని అక్కడ చెప్పి ఆ తర్వాత కర్మ గురించి భక్తి గురించి చెప్పుకొచ్చాడు. కర్మ గురించి చెప్పినప్పుడు కూడా ఏ కర్మ కూడా మోక్షాన్ని ఇవ్వదు. కర్మలు జ్ఞానయోగ్యత ప్రాప్తిని మాత్రమే ఇస్తాయి, జ్ఞానానికి తీసుకువెళ్తాయి. కానీ వాటంతట అవి జ్ఞానాన్ని కానీ మోక్షాన్ని కానీ ఇవ్వవని చెప్పాడు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నాడు. అన్ని కర్మలు జ్ఞానంలో ముగిస్తాయి అన్నాడు. అంటే జ్ఞానానికి రాకపోతే ఎన్ని కర్మలు చేసినా మోక్షం పొందలేరు అన్నాడు కృష్ణ పరమాత్మ. అలాగే భక్తి గురించి చెప్పేటప్పుడు కూడా అందరు భక్తులు గొప్పవారే కానీ జ్ఞాని భక్తుడు అందరిలోకి శ్రేష్టమైన వాడు అన్నాడు. ఎందువల్ల అంటే అతనే నేను, నేనే అతను అని కూడా చెప్పాడు. అందువల్ల భక్తిలో ఎన్ని రకాలు పాటించినా కూడా భక్తి పరాకాష్ట వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనం.
దీని ద్వారా అజ్ఞాని భక్తుడు తనను జ్ఞాని భక్తునిగా మలుచుకోవాలి. జ్ఞాని భక్తుడే మోక్షాన్ని పొందగలడు. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ 7, 9, 12 అధ్యాయాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అందువల్ల మీరు ఏ కర్మన్నా చేయండి, ఏ భక్తన్నా చూపండి, ఏ రకమైన శరణాగతిని అన్నా పాటించండి, కానీ శరణాగతి పరాకాష్ట అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం పొందటం. కృష్ణ పరమాత్మ కూడా అదే అనేక సందర్భాలలో చెప్పాడు అని శంకరాచార్యుల వారు శరణాగతి మీద విశ్లేషణ చేశారు. దీనివల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అర్థం జ్ఞానయోగం పాటించి మోక్షం పొందు అని. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.